దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరిని కూడా కాపాడి క్షేమకరముగా ఉంచి మంచి ఆరోగ్యములనిచ్చి ఈ యొక్క లెంట్ కాలములో రెండవ ఆదివారమును మనము ధ్యానం చేయటం దేవుడు మనకు సహాయం చేస్తుంటున్నాడు. ఈ యొక్క రెండవ ఆదివారము ఈస్టర్కు ముందు 5వ ఆదివారము మనము ధ్యానం చేయడానికి ఉన్నటువంటి అంశము పాప భారము నుండి విముక్తి అనేటువంటి అంశము మనం చూస్తుంటున్నాం. ప్రార్థన చేసుకొని వాక్యంలో ముందుకు కొనసాగుదాము. సర్వశక్తిమంతుడా మహోన్నతుడా మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీరు కృప చూపి అయా నీకు మేమకరంగా తండ్రి మేము జీవించట కొరకు అయా మీ యొక్క వాక్యం చేయమని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మనము చూసినట్లయితే ఈ యొక్క ఆదివారము పాపభారము నుండి విముక్తి అనేటువంటి అంశము మనము చూస్తూ ఉంటున్నాము. పాపం అనగా మరి చూస్తే అనేక విధములుగా పాపమును మనము చూడవచ్చు. దొంగతనము, త్రాగడము, ఇంకా చూస్తే అబద్ధములు ఆడటము, ఇతరులను మోసము చేయడము, ఇతరులది దోచుకోవడము, ఇంకా చూస్తే కూడా మన యొక్క చూపు ద్వారా, మన యొక్క మాట ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా ప్రతి విషయంలో కూడా మనము పాపం చేస్తూ ఉంటున్నాము. ఇంకా దానికంటే అతి భయంకరమైనటువంటి పాపము చూస్తే వ్యభిచారము కింద మనము చూస్తూ ఉన్నాము. పరస్త్రీని ఆశించడము, వారితో తప్పు చేయడము, పరపురుషుని ఆశించి వారితో తప్పు చేయడము, అటువంటిది పాపము అని మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియులారా, మనము చూసినట్లయితే ఈ యొక్క ఉపవాస దినములలో నీవు నేను మనమందరం కూడా దేవునికి అత్యంత సమీపముగా ఉండడానికి ఉన్నటువంటి ఒక అవకాశము మనము చూస్తూ ఉంటున్నాము. మన యొక్క పాపపు భారము నుండి మనము విడుదల చెందే వారముగా ఉండాలి. మనము విడుదల చెంది రక్షణ పొందుకున్నాము, కానీ మరి దినదినము మనకు తెలియకుండానే మన యొక్క మాట ద్వారా, మన యొక్క చూపు ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా మనము పాపము చేసేటువంటి వారముగా ఉంటున్నాము. ఇంకా మనము ఈ యొక్క పాప భారము విముక్తి నుండి కూడా మనల్ని విడిపించినది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము పాపములో మగ్గిపోతుండగా, మనకు రక్షణ లేనటువంటి దినాలలో మనం ఉంటుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరముల క్రితము వచ్చి మనందరి నిమిత్తము ఒకసారి తాను బలి అర్పించి మన యొక్క పాపపు భారం అంతా కూడా తీసివేసి విముక్తి ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒకసారి కడగబడినటువంటి మరి మనము ఆ విధముగా జీవించాలి. మరి అలా జీవించకుండా చిన్న చిన్న పొరపాట్లు, తప్పిదములు జరుగుతూనే ఉంటాయి. కనుక ఈ యొక్క ఉపవాస దినములలో మనల్ని మనము పవిత్రపరచుకోవాలి. మన యొక్క పాపపు భారమును, మన యొక్క మాటల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా వచ్చే పాపమును ప్రభు సన్నిధిలో మనము విరిగి నలిగిన హృదయం కలిగి మనము ఒప్పుకొని మన యొక్క పాపపు భారము విముక్తి మనము కలిగించుకునేటువంటి వారముగా ఉండాలి. ప్రియులారా, మనము చూస్తే చదవబడినటువంటి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 1-14 వచనంలో మనము చూస్తే ఇక్కడ నాతాను ప్రవక్త, దావీదు మహారాజు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క దావీదు గారు ఒక రాజుగా ఉంటున్నాడు, నాతాను ప్రవక్తగా ఉంటున్నాడు. దేవుడు ఈ యొక్క నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపుతా ఉన్నాడు. ఎందుకంటే తాను అపరాధం చేసి ఉంటున్నాడు. ఆ యొక్క అపరాధమును తెలియపరచుట కొరకు పంపిస్తూ ఉంటున్నాడు. మరి దావీదు గారు ఎటువంటి వ్యక్తి అంటే ఒక రాజ్యమును పరిపాలించేటువంటి వాడు, యుద్ధములు చేసేవాడు. అతను ఇంకా చూస్తే ఇతరులకు న్యాయము తీర్చేవాడు, న్యాయము జరిగించేవాడు, సమాధానపరచువాడుగా ఉంటున్నాడు. ఎవరు? ఈ యొక్క దావీదు మహారాజు గారు. అలా ఉన్నటువంటి వ్యక్తికి తన యొక్క అపరాధమును గుర్తు చేయడకు ఎవరిని పంపిస్తూ ఉన్నాడంటే దేవుడు నాతాను ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. నాతాను ప్రవక్తను పంపించినప్పుడు దేవుడు నాతాను ప్రవక్త చేత ముందుగా తన తప్పు తాను తెలుసుకోవడం కొరకు దావీదు గారికి అక్కడ స్టోరీ చెప్పడం మనము చూస్తూ ఉంటున్నాం. ఒకానొక దేశంలో, ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉంటున్నారు. ఆ యొక్క మనుషులు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడుగా ఉంటున్నాడు. ఆ యొక్క ఐశ్వర్యవంతునికి బహుగా సంపాదన ఉంటున్నది. గొర్రెలు, గొడ్లు, సమస్త సంపద అతనికి కలిగి ఉంటున్నది. ఒక దరిద్రుడు ఉంటున్నాడు. తనకు మాత్రము కొనుక్కొనినటువంటి ఒక చిన్న గొర్రె పిల్ల మాత్రమే
ఉంటున్నది. తాను దానిని ప్రేమగా చూసుకుంటూ పోషిస్తుంటున్నాడు. గోరుముద్దలు తినిపిస్తా ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఈ యొక్క 2వ వచనంలో, అంతే ఆ దరిద్రుడు తాను కొనుక్కునిన ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీయూ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచు అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కవిట పండుకొనుచు వాని కుమార్తె వలె ఉండును. ఆ దరిద్రునికి ఐశ్వర్యవంతునికి కలిగినటువంటి మాటలు అక్కడ నాతాను ప్రవక్త ఆ యొక్క దావీదు గారికి తెలియపరుస్తూ, దరిద్రుడైతే ఈ విధముగా ఉంటున్నాడు, ఐశ్వర్యవంతుడైతే ఏ విధముగా సమృద్ధి కలిగి ఉంటున్నాడు. అలాంటి సమయంలో ఐశ్వర్యవంతుని ఇంటికి ఒక మార్గస్థుడు వచ్చి ఉంటున్నాడు. తనకు ఆయత్తము చేయడం కొరకు, అంటే అతనికి మర్యాద చేయడం కొరకు, గౌరవప్రదముగా అతనికి మర్యాదలు అందించడం కొరకు ఈ యొక్క ఐశ్వర్యవంతుడు అతనికి కలిగినటువంటి సమృద్ధిలో నుండి ఏది కూడా ముట్టక అతడు ఆ యొక్క దరిద్రునికి ఉండినటువంటి ఆ యొక్క ఆడుగొర్రె పిల్లను తీసుకొచ్చి దానిని వధించి ఆ యొక్క మార్గస్థునికి ఆ యొక్క చేసి పెట్టినటువంటి విధం మనం చూడవచ్చు. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలోని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. ఏం చేశాడు? ఆ యొక్క ఐశ్వర్యవంతుడు ఆ యొక్క ఎవరైతే మార్గస్థుడు ఉంటున్నాడో ఆ ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చినప్పుడు ఇతనికి కలిగిన దానిలో ఏది కూడా అతనికి వడ్డించకుండా ఆ దరిద్రునికి ఏదైతే ఉంటున్నదో దానిని తీసుకొచ్చి దానిని వధించి ఈ యొక్క ఐశ్వర్యవంతునికి ఆ యొక్క మార్గస్థునికి పెట్టినటువంటి విధానము, ఆ యొక్క మాటలు అక్కడ నాతాను ప్రవక్త దావీదు గారికి తెలియపరుస్తూ ఉంటున్నాడు. అలా తెలియపరిచినప్పుడు దావీదు గారికి ఒక ఆలోచన కలిగినది. ఆ ఆలోచన ఏంటంటే, ఆ యొక్క దావీదు గారు న్యాయము చెప్పువాడుగా ఉంటున్నాడు గనక, అతను పరిపాలించేవాడుగా ఉంటున్నాడు గనక, ఈ యొక్క స్టోరీ వినగానే తనకు ఒక ఆలోచన వచ్చి అతను ఏం చెప్తా ఉంటున్నాడంటే, అలా 5వ వచనంలో చూస్తే ఏం చెప్తున్నాడంటే, దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లను నీయవలెనని నాతాను ప్రవక్తతో అనెను. వీళ్ళారు ఇక్కడ చూస్తే ఇతను న్యాయము చెప్పేవాడు అంటుండు కనుక అక్కడ జరిగినటువంటి స్టోరీ చెప్పడంతో దావీదు గారికి కోపం వచ్చి ఉంటున్నది. ఎందుకంటే ఇతనికి సమృద్ధిగా కలిగి ఉంటున్నది, ఇతను దరిద్రుడు ఇతనికి ఒక్కటే కలిగి ఉంటున్నది. ఇతని సమృద్ధిలో నుండి ఇతడు పెట్టకుండా ఇతడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ యొక్క దరిద్రుని యొద్ద తీసుకొచ్చి అలా ఆయత్తము చేయడము, మర్యాద చేయడము చూసినప్పుడు దావీదు రాజు గారికి మహాకోపం వచ్చి, అది మనుషుల రీతిగా ఆలోచించి అతను ఏం చెప్తానంటే, అలా చేసిన వాడు నిశ్చయముగా మరణపాత్రుడు. ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇవ్వవలెను అని అక్కడ తీర్పు చెప్తా ఉంటున్నాడు. అలా చెప్పిన సమయంలో నాతాను ప్రవక్త గారు ఏం చెప్తా ఉంటున్నాడంటే, నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి తిని, యజమానుని స్త్రీలను నీ కవిట చేర్చి తిని, ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చేదను. నీవు చాలదని అనుకునే నీకు మరీ ఎక్కువగా ఇచ్చేది. నీకు నేను ఇన్ని కార్యములు చేసి ఈ విధముగా చేసుకొని నీకు ఇచ్చి ఉంటున్నాను, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నీకు మరలా నేను ఇచ్చేదను. ఈ యొక్క స్టోరీలో చెప్పుకుంటూ అక్కడ ప్రవక్త చేత దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపితి, అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతనిని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీవు నీ భార్యనగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. వీళ్ళారు ఇక్కడ మనము చూస్తే దావీదు గారు పాపం చేసి ఉంటున్నాడు, అది ఎవరికి తెలియకపోవచ్చు. కానీ
ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవునికి సమస్తము కూడా తెలుసు. ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. అందుకనే దేవుడు నాతాను ప్రవక్త చేత దావీదు వద్దకు పంపించి ఈ యొక్క మాటలు మాట్లాడుతా ఉన్నాడు. తెలియపరుస్తా ఉంటున్నాడు. ఇంకా మనము చూస్తే ప్రియులారా, ఇతని యొక్క చెడు కార్యము, ఇతని యొక్క వ్యామోహం వలన అక్కడ ఆ యొక్క వ్యభిచారం వలన ఏం జరిగిందంటే, ఆమె యొక్క ఊరియా యొక్క భార్య బెత్షెబా వలన ఆమె యొక్క భర్త ప్రాణాలు కోల్పోవడం మనము చూస్తూ ఉంటున్నాం. వ్యభిచారము ప్రాణాలు తీసేదిగా ఉంటా ఉన్నదని చెప్పి మనం చూస్తాము. ప్రియులారా, నేటి సమాజంలో కూడా మనము చూస్తే కుటుంబాలలో ఇటువంటి వైఖరి చాలా కుటుంబాలలో కలిగి ఉంటున్నది. ఏంటయ్యా, ఏంటమ్మా అని చెప్పి మనం ఆలోచిస్తే వారిని, నా యొక్క భర్త వేరే స్త్రీతో ఇలా ఉంటున్నాడు, నన్ను సరిగా చూడడం లేదని చెప్పి ఆ యొక్క స్త్రీ ఎంతగానో వేదన కలిగి జీవించేదిగా ఉంటున్నది. ఇంకొక కుటుంబంలో చూస్తే, నా భార్య ఇటువంటి చెడు కార్యములు చేస్తూ ఉంటున్నది, నా కుటుంబంలో ప్రశాంతత లేదని పురుషుడు చెప్పుకునే విధముగా ఉంటున్నాడు. ప్రియులారా, మనము చూస్తే ఇటువంటి కార్యముల వలన ప్రాణాలు పోయేటువంటిదిగా ఉంటున్నదని చెప్పి మనం చూస్తాం. మనము న్యూస్లలో కూడా మనము చూస్తూనే ఉంటున్నాం. ఏంటంటే వ్యామోహం వలన చిన్న బిడ్డలను చంపడము, లేదంటే భర్తను వదిలిపెట్టి వేరే అబ్బాయితో వేరే వారితో వెళ్ళడము, ఇటువంటి కార్యాలు మన యొక్క జీవితంలో న్యూస్లలో చూస్తూ ఉన్నాము. మన గ్రామాలలో కానీ ఇతరుల జీవితాలలో కూడా మనము చూసేటువంటి వారముగా ఉంటున్నాం. అంటే ఈ యొక్క కామము, ఈ యొక్క వ్యభిచారము ఏం చేస్తూ ఉన్నదంటే, ఈ యొక్క కుటుంబాలను శిథిలావస్థలోనికి తీసుకువచ్చేదిగా ఉంటా ఉన్నదని చెప్పి మనం చూడవచ్చు. ఈ యొక్క దావీదు గారు బెత్షెబా మీద వ్యామోహం కలిగి ఆమెతో పాపం చేసినప్పుడు అతను ఏం చేశాడంటే, ఆ యొక్క ఉరియాను ఎవరి చేత చంపించాడని చెప్పి మనం అక్కడ అమ్మోనీయుల చేత నీవు అతనిని చంపించితివి కదా అని చెప్పి చెప్పడం. అంటే ఇతనిని ఏం చేశాడంటే, మరి ఈ యొక్క ఉరియా కూడా తన సైన్యంలో పనిచేసేవాడే, తనకు రక్షణ కొరకు నిలబడినటువంటి వాడే, ఇతని కొరకే అతను పనిచేస్తాడు. అయినా కూడా దావీదు గారు ఇక్కడ చూడండి, ఈ యొక్క పాపము, ఈ యొక్క వ్యభిచారము ఏ విధముగా అంటే ప్రాణాలు తీసేదిగా ఉంటా ఉన్నదని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ప్రాణాలు తీయడం మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే చాలామంది కూడా ఆహారంలో మందులు కలిపి భర్తను చంపినటువంటి స్త్రీలు కూడా చాలామంది ఉంటున్నారు కదా. వరకట్నపు కొన్ని విషయాలలో చూస్తే ప్రియులారా, భార్యలను భర్తలు చంపడము, భర్తలను భార్యలు చంపడము, ఇటువంటి వైఖరి కలిగి ఉంటాయి. ఎందుకు ఇదంతా కలుగుతూ ఉన్నదంటే, వ్యభిచారం అనేది మహాఘోరమైనటువంటి పాపము. అది కలిసి జీవించడానికి ఉన్నటువంటి విధానములో వేరొక వ్యక్తిని మధ్యలోనికి రావడం ద్వారా ఈ యొక్క ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితులు అక్కడ కలుగుతూ ఉంటున్నాయి. వీళ్ళ మనము చూస్తే సంఘంలో ఇదివరకు నేను 2-3 సార్లు కూడా చెప్పాను. ఏంటంటే, స్త్రీకి స్త్రీయే శత్రువుగా ఉంటా ఉన్నదని చెప్పి మనము చూడవచ్చు. ఒక స్త్రీ మరొక ఆమె వేరే భర్తతో ఇలా చేస్తూ ఉంటున్నదంటే, నా వలే వారికి కూడా కుటుంబం ఉంటుంది కదా, వారి యొక్క జీవితాలు కూడా ఈ విధముగా ఉంటుంది కదా అని ఒక ఆలోచన గుర్తెరిగి అలా చేయకుండా ఉండేటువంటి వారుగా ఉండాలి. లేదంటే ఆ పురుషుడు కూడా ఏం ఆలోచించాలంటే, నా భార్య వలె ఇతరుల భార్య కదా, నేను అలా పాపం చేయకూడదని అతను కూడా ఆలోచించేటువంటి వాడుగా ఉండాలని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆ వ్యభిచారం అనేది మహాఘోరమైనటువంటి పాపముగా ఉంటా ఉన్నదని చెప్పి మనం చూస్తాము. ఆ ప్రాణాలు తీసి వారి యొక్క ఆనందాలను, కోరికలను తీర్చుకునేటువంటి వారుగా చాలామంది ఉంటున్నారు. అలా ఎంత మాత్రం కూడా ఉండకూడదు ప్రియులారా. దేవుని యొక్క బిడ్డలముగా మనము పాపపు భారము నుండి విముక్తి కలిగి ఉంటున్నాము గనక, దేవుని కొరకు సాక్షార్థముగా జీవించడం కొరకు ఉండాలి. దేవుడు వివాహము చేసినప్పుడు స్త్రీ పురుషులు ఒక శరీరముగా ఉందురని దేవుడు అక్కడ చెప్తా ఉంటున్నాడు ఆదికాండంలో. మనము చూస్తే ఈ యొక్క రోజులలో ఇద్దరు కలిసి ఒక శరీరముగా ఉండాలంటే ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టుకొని నలుగురు ముగ్గురుగా ఒక శరీరముగా ఉండడం ఎంత మాత్రము కూడా మంచిది కాదుగా అనే అటువంటి విషయం మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఈ యొక్క దావీదు గారు కూడా ఏం చేశారంటే, తాను కూడా మానవుడే, అతను ఏమీ ఇది కాదు, అతను కూడా మానవుడిలాగే ఏం చేశాడంటే, అక్కడ
రాజు హోదాలో ఉన్నా కూడా ఆ యొక్క చెడు పని ద్వారా, వ్యభిచారం ద్వారా ఆమె యొక్క భార్య భర్తను చంపించి ఆమెను అతనికి భార్యగా చేసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎవరికి తెలియదు, అంతా సమానమునే సానుకూలంగానే జరిగిపోతా ఉన్నది అని చెప్పి దావీదు గారు అనుకున్నారు. కానీ దేవుడు చూశాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క రోజులలో కూడా ఇటువంటి కార్యములు చేసేవారు, వ్యభిచారం చేసేవారు ఎవరు చూడడం లేదు గదా! అంతా సాఫీగానే జరిగిపోతా ఉంటున్నది కదా! ఏమి లేదు గదా! అంతా మంచిగానే ఉన్నది అని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు సమస్తము కూడా చూస్తా ఉంటున్నాడు. ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు చూస్తా ఉంటున్నాడనే ఒక భయము కలిగి జీవించేటువంటి వారముగా ఉండాలని చెప్పి మనము చూస్తాం. ఇంకా ఆ యొక్క నాతాను ప్రవక్త అనేక విషయాలు మాట్లాడుతూ చెప్తూ వచ్చినప్పుడు 13వ వచనంలో చూస్తే దావీదు గారు నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే నీ కార్యముల వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి. ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువును కలగజేసి ఉంటున్నావు గనక నీవు పుట్టిన అంటే ఇతరులకు నీవు అవకాశం ఇచ్చి ఉంటున్నావు. దేవుని మాట మనం చూస్తే ఏం చెప్తా ఉన్నానంటే సువార్త పాఠములో లేదంటే పత్రికా పాఠములో కానీ మిమ్మును బట్టి నా యొక్క నామము అన్యజనులలో దూషింపబడతా ఉంటున్నది అని అక్కడ చెప్తా ఉంటున్నాడు దేవుడు. అంటే ఈ విధంగానే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి. ఇతరులకు నీవు అవకాశం చేసి, దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఇతరులు ఎవరిని అంటారంటే, మనం పాపం చేస్తే దేవుని నమ్ముకున్న వారట అని దేవుని పేరు వాడి దేవుణ్ణి అక్కడ అవమానించేటువంటి వారుగా ఉంటా ఉన్నారని చెప్పి మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క పాపము, వ్యభిచారం అనేది మనిషిని ఎంత కాడికైనా తీసుకొని పోయి మరణానికి అప్పగించేదిగా ఉంటా ఉన్నదని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాం. మరి పాపం చేసిన వారు ఇలా జరిగిందని చెప్పి ఎవరైనా అంటే, నాకు ఈ విధముగా చేశారని చెప్పినప్పుడు వారు మరలా దాన్ని తిప్పివేయడం కొరకు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు సమస్తము చూస్తున్నాడు. ఆయనకు సమస్తము కూడా తెలుసు. ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఈ యొక్క పాపపు భారము నుండి విడుదల పొందాలి. ఈ యొక్క పాపపు జీవితము నుండి నువ్వు విముక్తి కలిగి జీవించాలని దేవుని యొక్క ఆలోచన. నీవు నీ యొక్క భర్త, నీవు నీ యొక్క భార్య ఒక శరీరంగా ఉండి జీవించాలి అని దేవుని యందు మీరు ఆనందించాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. కాబట్టి ప్రియులారా, పాపపు భారము నుండి విముక్తి పొందడానికి ఇది ఒక అనుకూల సమయం. ఆయన ఎదుట నీవు పశ్చాత్తాపడి, అయ్యా నా యొక్క అపరాధమును మన్నించు, నీకు మహిమకరముగా జీవించుట కొరకు నీ యొక్క ప్రసన్నత నాకు దయచేయము, నీ యొక్క ఆత్మ నడిపింపు నాకు దయచేయమని ఈ యొక్క ఉపవాస దినములలో ఆయనను వేడుకుంటూ మనము నడిచే వారముగా, బ్రతికే వారముగా ఉండాలని చెప్పి మనం చూస్తాం. పాపపు భారము అదొక విధముగా మనం చూస్తాం. ఇంకా మనము చూస్తే ప్రియులారా, అన్ని దూషణలకు క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడికి క్షమాపణ లేదు అని చెప్పి మనము చెప్పబడము సువార్త పాఠంలో మనం చూడవచ్చు. ప్రియులారా, మనము చూస్తే చదవబడినటువంటి పత్రికా భాగం అపోస్తల కార్యములు 8వ అధ్యాయము ఈ యొక్క భాగములో మనము చదువుకున్న భాగము 9 నుంచి 25 వరకు ఉన్నటువంటి ఈ యొక్క వచనములలో ప్రియులారా, ఇక్కడ చూస్తే సీమోను అని ఒక మనుషుడు లోగోడు అంటే గారెడి విద్య చేసేటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆ యొక్క గారెడి విద్య చేసేవాడు గొప్ప గొప్ప కార్యములు, సూచక్రియలు కొన్ని తన ట్రిక్స్తో అతను చేస్తూ ఉంటున్నాడు. అలా చేసేటప్పుడు అనేకులు కూడా ఇతడే చూద్దాం 10వ వచనం ఒకసారి. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచుండి అతనిని లక్ష్య పెట్టిది. అతడు బహుకాలము గారడి చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష్య పెట్టిది అని చెప్పి మనం చూస్తాం. అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు. గారడి విద్య చేస్తూ ఉంటాడు, జిమ్మిక్స్ చేస్తూ ఉంటున్నాడు. అనేక కార్యములు చేసినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఫిలిప్పు గారు దేవుని యొక్క మాటలు చెప్తూ, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ అనేకులకు బాప్తిస్మం ఇచ్చేటువంటి వాడుగా ఫిలిప్పు ఉంటున్నాడు. ఆ ఫిలిప్పు గారు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. 12వ వచనం చూస్తే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు
సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులు స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది పిలుపును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందెను. ఇతనైతే గారడి విద్యలు చేస్తూ ఉంటున్నాడు, అనేక కార్యములు చేస్తూ ఉంటున్నాడు. కానీ అలా కాకుండా పిలుపు దేవుని యొక్క మహాశక్తిని బట్టి అతను కార్యములు చేస్తున్నాడు. అటువంటి కార్యములు చూసినప్పుడు ఈ యొక్క గారడి సీమోను విభ్రాంతి నొందే అటువంటి వాడుగా ఉంటున్నాడని చెప్పి మనం చూడవచ్చు. ఇంకా కిందికి వచనంలో చూస్తే ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు వీరంతా కూడా ఎక్కడ ఉంటున్నారంటే యెరూషలేములో ఉంటున్నారు. పిలుపు వలన అనేకులు బాప్తిస్మము పొంది ఉంటున్నారు. వారు ఆత్మను పొంది ఉండాలని చెప్పి అక్కడ వారికి వినబడినప్పుడు పేతురును యోహానును వారు పంపించి ఉంటున్నారు. వీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం మాత్రమే పొంది ఉండిరి అని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులను చేతులుంచుట వలన పరిశుద్ధాత్మను అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడిగాను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొనదునని తలంచుకొనున్నందున ఈ వెండి నీతో కూడా నశించును అని చెప్తాను. అంటే ఇక్కడ చూస్తే వీరు ఇలా కార్యములు చేయగా అక్కడ పిలుపు గొప్ప కార్యములు చేస్తూ ఉంటున్నాడు. వీరు వచ్చి ఆ యొక్క రక్షణ పొందిన వారు ఎవరెవరైతే ఉంటున్నారో వారి మీద చేతులుంచి వీరు ప్రార్థన చేయగా వారందరూ కూడా భాషలో మాట్లాడడం, అక్కడ వారు ఆత్మను పొందడము, ఆత్మచేత నింపబడము అక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. వారు ఆత్మచేత నింపబడము ఆ కార్యములు చూసినప్పుడు సీమోను ద్రవ్యము తీసుకొని వచ్చి పేతురు యోహానుల ఎదుట పెట్టి, నాకు కూడా ఇటువంటి మహాశక్తి మీ వలన నాకు కావాలి, ఆత్మను పొంది ఇలా నేను ఎవరి మీద చేతులిస్తే వారు ఇలా కావాలి, ఇలా ఉండాలని చెప్పి అతను చెప్పడం చూస్తూ ఉంటున్నాము. అంటే ఇతను పరిశుద్ధాత్మ విషయంలో ఇతనికి కలిగినటువంటి గారడీ ట్రిక్స్ ఇవన్నీ ఆలోచిస్తూ ఇలాగనే ఉంటుందని చెప్పి అక్కడ పరిశుద్ధాత్మను ఇతను దూషింపబడే విధముగా మాట్లాడడం మనము అక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇంకా చూస్తే వారు ఏం చెప్తూ ఉంటున్నారంటే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీవు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వమును అంటే పైత్యము చెడుతనము నుండి దుర్నీతిని బంధకములను లో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అని అక్కడ చెప్తూ ఉంటున్నాను. ప్రియులారు, ఇక్కడ మనం చూస్తే పేతురు యొక్క మాటలు సీమోనుతో చెప్తాను, గారడి చేసేటువంటి సీమోనుతో చెప్తాను, నీవు మారు మనస్సు పొందు. నీవు ఇతను బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తిగా మనము పిలుపు గారు బాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం 13వ వచనంలో చూడవచ్చు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది పిలుపును ఎడబాయకుండా ఉన్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క సీమోను ఉంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ అనుభవము గురించి ఇతనికి ఆలోచన లేదు, మారు మనస్సు లేనటువంటి విధముగా ఇతను ఉన్నాడని చెప్పి ఇక్కడ పేతురు గారు మాట్లాడడం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నొంది ప్రభువుని నీవు వేడుకొనుము. ఒకవేళ నీవు అలా చేస్తే దేవుని యొక్క ఆత్మను నీవు పొందుకుంటావేమో, దేవుడు నీకు అనుగ్రహిస్తాడేమో. నువ్వు అలా చేయము. ఇలా చూసి నాకు కూడా ఇలాంటి అధికారం కావాలి, నువ్వు ద్రవ్యం ఇచ్చి కొనాలంటే దేవుని యొక్క శక్తిని నువ్వు ధనమిచ్చి కొనలేవు, జాలవు కూడా అని చెప్పి అక్కడ పేతురు గారు ఆ యొక్క సీమోనుతో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అనేకులు కూడా బాప్తిస్మం పొంది మరి ఆత్మను గూర్చినటువంటి నిర్లక్ష్యము అంటే మనం చూడడం. ఈ యొక్క ఉపవాస దినములలో మనమందరం కూడా పశ్చాత్తాపము కలిగి మారు మనస్సు కలిగి దేవుని ఎదుట విరిగి నలిగిన హృదయము కలిగి ఉంటే మనమందరం కూడా ఆయన యొక్క ఆత్మచేత నింపబడేటువంటి వారముగా ఉంటా ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆ పేతురు సీమోనుకు అదే చెప్తాను, నీవు మారు మనస్సు పొందు. ఒకవేళ నీ యొక్క దుష్టత్వమును నీవు విడిచిపెట్టు. నీవు అలా విడిచిపెట్టినప్పుడు ఒకవేళ దేవుడు నీ పట్ల కనికరించి క్షమింపబడవచ్చునేమో అని అతను
మాట్లాడడం గురించి మనం అక్కడ యొక్క విషయములు మనం చూస్తాం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటినిలో ఏదియో నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. అక్కడ సీమోను ఆ యొక్క మాటలు చెప్పడం మనం చూస్తాం. ఈ యొక్క పాపపు భారం అంటే ఇతను రక్షణ పొందిన నేటి దినాలలో అనేకులు మనమందరం కూడా రక్షణ పొంది ఉంటున్నాం. ఇటువంటి కార్యములు చూసినప్పుడు కొంతమంది హేళన చేసే అటువంటి వారుగా, ఆత్మ కార్యములు చూసినప్పుడు కొన్ని కొన్ని దూషింపబడే విధముగా మాట్లాడే అటువంటి విషయాలు కూడా మనం అక్కడక్కడ చూడవచ్చు. కొంతమంది గారడి సీమోనులు కూడా ఉండడము పరిచర్యలలో కానీ లేదంటే సంఘాలలో కానీ మనం చూస్తాం. కానీ దేవుడే తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క శక్తిని మనము ధనమిచ్చి ఏది ఇచ్చి కూడా మనము సంపాదించలేము. ఆయన సన్నిధిలో మనము విరిగి నలిగిన హృదయం కలిగి మన యొక్క పాపపు భారము నుండి మనం విడుదల పొందాలంటే విరిగి నలిగిన హృదయము కలిగి ఆయన పాదాలు పట్టుకొని మనం ప్రార్థించినప్పుడు మన పాపపు భారము నుండి విముక్తి కలిగి ఆయన యొక్క ఆత్మచేత మనం అందరం కూడా నింపబడే అటువంటి వారముగా ఉంటామని చెప్పి ఇక్కడ పేతురు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ప్రియులారా, మనం చూస్తే ఇంకా చదవబడినటువంటి సువార్త భాగంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ కపెర్నహూములో గృహములో చేరి బోధిస్తూ ఉంటున్నాడు. అనేకులు కూడా ఆ యొక్క మాటలు విని ఆయన యొద్దకు వచ్చి ఉంటున్నారు. గుంపులు గుంపులుగా, తండోపతండాలుగా ఆయన యొద్దకు వచ్చి ఉంటున్నారు. నివాసములో ఉంటున్నారు, వాకిట ఉంటున్నారు. సందు లేనటువంటి పరిస్థితి కలిగి ఉంటున్నది. మనము చూస్తే ప్రియులారా, ఈ యొక్క రోజులలో ఎవరైనా సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఎంత బందోబస్తు చేసినా కూడా జనాలు పట్టుజాలనటువంటి వారుగా ఉంటారు. వారిని కలుసుకోవడం కొరకు సాధారణ వ్యక్తులు వెళ్తే అక్కడ వారికి కనీసము వారి యొద్దకు కూడా వెళ్ళడానికి వీలనేది లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ అంటే ఈ యొక్క సెలబ్రిటీల గురించి నేను చెప్పడం, మామూలుగా మానవ మాత్రములుగా ఉన్నటువంటి వారికే అటువంటి జనాలు వచ్చి ఆ విధముగా అక్కడ కిక్కిరిసినటువంటి సందర్భం మనం చూస్తాం. మరి దేవాది దేవుడు అక్కడ బోధిస్తూ విమోచనలు కలిగిస్తూ పాపభారముల నుండి విముక్తిని అనేకులకు ప్రకటిస్తున్నప్పుడు మరి ఎంతమంది రావాలి అక్కడ అంటే అనేక మంది అక్కడికి వచ్చి ఉంటున్నారు. అనేక మంది తండోపతండాలుగా వచ్చి ఉన్నారు. వచ్చిన సమయంలో ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని నలుగురు మనుషుల చేత మోయించుకొని అక్కడికి రావడం ద్వారా అక్కడ సందు లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో వీరు ఇంటిపైకి ఎక్కి ఆ యొక్క కప్పును తీసి అతనిని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద దించడము మనము చూస్తూ ఉన్నాం. దించిన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నీ యేసు వారి విశ్వాసము చూసి కుమారుడని పాపములు క్షమింపబడి ఉన్నవి పక్షవాయువు గల వానితో చెప్పాను అని మనం చూస్తాము. పక్షవాతము పక్షవాయువు కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తితో నీ యొక్క పాపములు క్షమింపబడి ఉంటున్నవి అని చెప్పడం మనం చూస్తాం. ప్రియులారా, మన యొక్క అపరాధములను బట్టి మనకు శిక్షలు, మనకు రోగాలు, మనకు బాధలు, ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి మనము చూడవచ్చు. ప్రియులారా, అది మనము చదవబడినటువంటి సమూయేలు గ్రంథంలో మనం చూసాం. ఇది మొదలుకొని నీకు యుద్ధాలే కలుగుతాయి, నీకు ఇటువంటి బాధలు వస్తాయి, నీ యొక్క కుమారుడు చనిపోతాడు, ఈ యొక్క మాటలు చెప్పడం మనం చూస్తాం. పాపం వలన మనం పశ్చాత్తాపడితే మనకు క్షమాపణ కలుగుతుంది, కానీ దానికి తగినటువంటి ప్రతిఫలము మనము అనుభవించేటువంటి వారముగా ఉన్నామని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇతడు పాపాల వలన ఇతడు ఈ విధముగా పక్షవాయువుతో ఉంటున్నాడు. అందుకనే ప్రభువారు ఏం చెప్తున్నారంటే, యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. అతని యొక్క పాపములు క్షమింపబడి ఉంటున్నవి, ఈ యొక్క పరుపెత్తుకొని పొమ్మని చెప్పడం మనము చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఉన్న పరిచయులు, శాస్త్రులు వీరంతా కూడా ఎందుకు ఇలా చెప్తున్నావు, నీవు దేవదూషణ చేస్తూ ఉంటున్నావు, మానవుని పాపములు క్షమించుటకు దైవ కుమారుడు దైవము తప్ప ఎవరికి కూడా హక్కు లేదన్నప్పుడు మనుష్య కుమారునికి మనుషుల యొక్క పాపములు క్షమించడానికి భూమి మీద అధికారము కలదు అని ఆయన చెప్పి అతన్ని నీ యొక్క పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పినప్పుడు తక్షణమే అతను పరిపెత్తుకొని వెళ్ళడము, అనేకులు విభ్రాంతి నొంది చూడడం, ఇటువంటి కార్యం మనం ఎన్నడూ కూడా చూడలేదని చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క విశ్వాసము ద్వారా దేవుడు ఏం చేశాడంటే తన పాపములన్నీ కూడా క్షమించి ఉన్నటువంటి విధం మనం చూస్తాం. ప్రియులారా, సమూయేలు గ్రంథంలో మనం చూసాము, పాపము చేశాడు, తను పశ్చాత్తాపడ్డాడు, క్షమింపబడ్డాడు. ఇక్కడ మనము ఈ పత్రిక పాఠములు కూడా సీమోను ఆ యొక్క విషయంలో మాట్లాడము, పరిశుద్ధాత్మ విషయంలో నాకు అధికారం కావాలని మాట్లాడము,
దేవునిని దూషించే విధంగా అక్కడ చేయడం ద్వారా పేతురు చెప్పడము, నన్ను గురించి మీరే వేడుకోండి నా యొక్క అపరాధముల నిమిత్తం అని తాను మాట్లాడడము, అతని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భాగంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పక్షవాయువు గల వానిని విడిపించడము మనము చూస్తాం. తన పాపములకు విముక్తి కలిగినటువంటిదిగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క ఉపవాస దినములలో మనము ప్రభువుకు సమీపముగా ఉంటూ ఆయన పాదాలు పట్టుకొని, దేవా నా అపరాధమును మన్నించి నీకు మహిమకరముగా జీవించుట కొరకు నీ ప్రసన్నత నాకు దయచేయమని ఆయన యొక్క ఆత్మచేత మనమందరం నింపబడి ఆయనను ఇతరులకు మనము కనపరుస్తూ ఆయన నామాన్ని మనం ఇతరులకు ఫోకస్ చేస్తూ అనేకులను ఆయన యొక్క రక్షణలోనికి నడిపించే వారముగా మనమందరము పాపపు భారము నుండి విముక్తి కలిగి ఉంటున్నాము. దినదినం పశ్చాత్తాపడి విముక్తి కలుగుదాము. అనేకులను కూడా ఆ యొక్క పాపపు భారము నుండి విముక్తి కలిగించడం కొరకు మనమందరం కూడా వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ, క్రీస్తు మనకు చూపించిన మాదిరి మనము ఇతరులకు చూపిస్తూ ఆ పాపపు భారము నుండి ఇతరులను సంఘములో చేర్చబడుటకు మనమందరము అటువంటి నడవడిక గలవారముగా నడుచుకుందుముగాక. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.